కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సంపన్నులకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు సిపిఐ జాతీయ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు నారాయణ. కేంద్ర విధానాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం డ్యూటీలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని అన్నారు. దీంతో వారు ఇంట్లో ఉన్న కుటుంబంతో కలిసిమెలిసి ఉండలేకపోతున్నారని అన్నారు నారాయణ. వారు పూర్తిగా కంపెనీలకు బానిసలుగా మారారని అన్నారు. 24 గంటలు కంప్యూటర్లకే పరిమితమవుతున్నారని అన్నారు. ఖమ్మం నగరంలోని పాత సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా పెవిలియన్ గ్రౌండ్స్ వరకు మేడే ర్యాలీ తీశారు. పెవిలియన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు నారాయణ. ఈ కార్మిక చట్టాలు మార్పులు తీసుకొస్తా ఉంది. పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. మీకు 8 గంటల పనిచేయడం కాదు, మీరు పనిచేయాల్సిందే. 22 గంటలు 20 గంటలు పనిచేయాల్సిందే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ క్లాసిఫైడ్ బానిసలు, వాళ్ళు అత్యంత ఉన్నతమైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు బానిసలుగా మారిపోయి బానిస కార్మికులుగా మారిపోయారు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. 20 గంటలు పనిచేస్తున్నారు. ఇంట్లో పని చేయమంటున్నారు. ఇంట్లో పనిచేసేంత కక్కుర్తి ఇంకొకటి లేదు. 22 గంటల కంప్యూటర్ ఉంటున్నాడు. డిప్యూటీకి ఫోన్ చేస్తాడు, ఆన్లైన్ అంటాడు, చేయమంటాడు. అంటే ఒక విధంగా నయా బానిసలుగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ముద్ర వేస్తూ పార్లమెంట్ చట్టం పాస్ చేసింది. మీకు హక్కులు లేవు, పోరాటం చేసే హక్కులు లేవు. ఒకప్పుడు 7 మంది ఉంటే ఒక కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. 100 మంది కూడేది ఎప్పుడు? 100 మంది కూడి మన సంతకం పెట్టామనుకో, యూరోప్ ఇతను వాళ్ళు డిఫెక్ట్ చేస్తారు. మేనేజ్మెంట్ లోగం తీసుకుంటుంది, పోలీసులు బెదరగొడతారు, వాడు మాయమైపోతాడు. రిజిస్టర్ కాదు. అంటే సగం రిజిస్ట్రేషన్ ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు, సగం రిజిస్ట్రేషన్ ఆపొస్తుంది మన ప్రభుత్వం. మన ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మన చేతులతోనే మనకు కన్నుపుచ్చే పద్ధతుల్లో మార్చేస్తాం. అంటే కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మహిళలకు రక్షణటువంటి చట్టం ఉండింది. ఇప్పుడు మహిళలకు రక్షణ లేదు. వాళ్ళు రాత్రి మూడు పని చేయాల్సిందే, లేకపోతే ఒప్పుకునేది లేదు. అంటే మనది కాదు. తర్వాత 10 గంటలు పోయినాయి, బేరసారాలు పోయినాయి, బోనస్ యాక్ట్లు పోయినాయి, సమ్మె చేసే హక్కు పోయింది, నెగోసియేషన్స్ అని యాక్ట్ పోతా ఉంది. ఒక దుర్బల దారిద్ర్యం అనేక పోరాటాల ద్వారా సాధించుకునే హక్కులు మొత్తం పోతుంటే అదేదో బ్రిటిష్ పాలన పోగొట్టుంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఎన్నుకున్నట్టు ప్రభుత్వం దాన్ని పోగొడతా ఉంది. దాని మీద దేశం మొత్తం కార్మికులు పోరాటం సాగిస్తూ ఉన్నాయి. కానీ సాధ్యం కావడం లేదు. ఇప్పుడు బ్యాంకులు మొత్తం మారిపోతున్నాయి. బ్యాంకులు మొత్తం మారిపోయి చివరికి కుదిరి చేస్తూ ఉన్నారు. ఎందుకు కుదిరిస్తారంటే దాని నష్టాలు వస్తాయి కాబట్టి బ్యాంకుల్ని మెర్జ్ చేస్తున్నాము, విలీనం చేస్తూ ఉన్నారు. ఎందుకు నష్టాలు వస్తాయి అని అడిగితే అది సవాల్ చెప్పడం లేదు. బ్యాంకుల నుంచి డబ్బులు ఎవరు అప్పు తీసుకుంటున్నారు? రైతు అంటే తీసుకుంటారు మహా అంటే 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు రైతులు. అప్పు తీసుకుంటే మళ్ళీ వాటి పే చేస్తున్నారు. రైతాంగానికి ఇచ్చినంత అప్పులు చాలా తక్కువ. ఎవరికి ఇస్తారు అప్పులు? కార్పొరేట్ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ ఆస్తి 3 రూపాయలు ఉన్నా కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు అప్పు వాళ్ళకి. అంటే నెత్తిన 10 పైసలు పెడితే కూడా 5 పైసలు విలువ చేయడానికి వాళ్ళకి లక్షల రూపాయలు లోన్ అప్పులు ఇచ్చారు. వాళ్ళంతా ఎగ్గొట్టిపోయి లండన్లో కూర్చున్నారు. లండన్లో కెనడాలో అచ్చలు పోయి కూర్చున్నారు పోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి డబ్బులు లేవంటున్నారు. మీ బ్యాంక్ దివాళీ తీసే కాబట్టి బ్యాంక్ దివాళీ మెర్జ్ చేస్తారు, తీసుకుని మెర్జ్ చేస్తారు. ఇదేనా? ఆ బ్యాంక్ ఎందుకు దివాళీ తీసిందో, ఎవరు డబ్బులు పట్టుకుపోయారు, వాడాల్సిన ఎక్కడ ఉన్నాయో దాన్ని సీజ్ చేసేది లేదా? చేయలేకపోతున్నారు. ఈ 10 సంవత్సరాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా ఖర్చు అయిపోతుందని చెప్పేసి గొగ్గలు పెడతారు కదా. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి పథకాన్ని ఖర్చు పెట్టారు. ఈ 10 సంవత్సరాల్లో 28 లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలు డబ్బులు ఎక్కువ వెళ్ళిపోయారు. 28 లక్షల కోట్లు. ఎంతమంది? 40 మంది. ఒక 40 మంది 28 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ వెళ్ళిపోయారు. దాదాపు 90 కోట్ల మంది కుటుంబాలకి ఖర్చు పెట్టింది 10 లక్షల కోట్లు. ఎవరు డబ్బులు తింటున్నారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు మొద్దు ఇచ్చారా? మోడీ అప్పు సొత్తు ఇచ్చాడా? మనం డబ్బులు వసూలు చేసాం, జిఎస్టీ పెద్ద కడుతున్నాము, పన్ను